రైతు సోదరులందరికీ నమస్కారము. మనము నిన్న చూసుకున్న వీడియోలో మన వరి కొయ్య కాలను తగలబెడితే అది ఏ విధంగా మన పంటకు నష్టాలు లాభాలు చేకూరుస్తుందో చూసుకుందాము. ఈ వీడియోలో మనం వచ్చేసి దానికి పరిష్కారాలు ఏ విధంగా ఉండాలో దాని గురించి ఒకసారి మాట్లాడుకుందాము. దానికి పరిష్కారాలు వచ్చేసి మన పంటలో ఈ మిగిలిపోయిన వరి కొయ్యకాలు ఉన్నాయి కదా, దాన్ని తగలబెట్టకుండా చిన్నగా చేసేందుకు మనకు మార్కెట్లో ఎన్నో మిషన్లు అవైలబుల్లో ఉన్నాయి. దాన్ని చిన్నగా చేసి దాన్ని మన పొలంలో అదే విధంగా వదిలేసినట్లయితే మన భూమిలో అది అలాగే ఉన్నట్లయితే మాయిశ్చర్ అంటే తేమ శాతాన్ని భూమి నుంచి కోల్పోకుండా కాపాడడం జరుగుతుంది. దానివల్ల మన భూమికి ఎంతో సహాయపడుతుంది. దాంతోపాటు మనము ఇదే విధంగా వదిలేసి ఏదైనా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కానీ లేకపోతే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ప్లస్ యూరియా వాడి మన భూమికి అందించినట్లయితే అది అలాగే మాగి అది ఒక డీకంపోజర్ లాగా పనిచేస్తుంది. లేదంటే మార్కెట్లో ఎన్నో రకాల డీకంపోజర్లు అవైలబుల్లో ఉన్నాయి. అదేంటంటే దాదాపు చాలామంది పూసా డీకంపోజర్ లాంటిది వాడతారు, లేదా ఏదైనా బయో డీకంపోజర్ కూడా వాడుతూ ఉంటారు. ఇటువంటి డీకంపోజర్లు మన భూమి మీద ఇటువంటి వరి కొయ్యకాల మీద వాడినట్లయితే అది వీటిని చాలా వరకు మాగి కుళ్ళి అది మనకు నెక్స్ట్ పంటకి పోషకాలను అందించే వైపు, అదేవిధంగా ఈ పోషకాలు ఎక్కువైతాయి. దాంతోపాటు మన భూమిలో ఉన్న సూక్ష్మజీవులు కానీ వానపాములు కానీ ఆహారంగా తయారయ్యి ఆ సూక్ష్మజీవులు మంచి చేసే సూక్ష్మజీవులు ఎంతగానో పెరిగేటందుకు ఆస్కారం ఉంది. దీనివల్ల మనకు నెక్స్ట్ పంటకు దిగుబడి పెంచే విధంగా ఇది ఒక ప్రయత్నం లాగా అవుతుంది. సో ఈ విధంగా మనకు పరిష్కారాలు అయితే చాలానే ఉన్నాయి. సో దీన్ని మనం పాటించినట్లయితే మన దిగుబడిని పెంచే విధంగా మనం వెళ్ళొచ్చు. సో ఇటువంటి వీడియోలు నేను మన పంటకు కానీ మన భూమికి కానీ సహాయపడే వీడియోలు ఎన్నో చేయాలనుకుంటున్నాను. వీటి కోసం మా విఎస్ రైతుబడి ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ తోటి రైతులతోటి షేర్ చేసుకోండి. ధన్యవాదం.